హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యారెట్ హల్వా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామా. మరి ఈ క్యారెట్ హల్వా కోసం రెడ్ కలర్ క్యారెట్స్ దొరుకుతాయి. అది అందుబాటులో లేనేటప్పుడు ఈ క్యారెట్స్తో మనం హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్స్ను శుభ్రంగా కడిగి దాన్ని తొక్క తీసుకొని తురుము పెట్టుకోవాలి. తొందరగా చేసుకోవాలి అని అంటే మరి కుక్కర్లో పెట్టాల్సిందే కదా. మరి మీరు కడాయిలో కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే నేను ఈరోజు కుక్కర్లో పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న క్యారెట్ అందులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, మాడిపోకుండా. అందుకే నాకు కొంచెం సరిపోక మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇలా 20 మినిట్స్ మూత పెట్టుకొని నెయ్యిలోనే వేగించాలి. ఇలా వేగాక కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకోవాలి. నేను 2 kgs క్యారెట్ వరకు తీసుకున్నాను, అందుకే నాకు కుక్కర్లో పట్టలేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వరకు ఇచ్చి మూత తీసి చూస్తే మంచిగా ఉడికి దగ్గర పడిపోయింది. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న క్యారెట్ను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందాక కుక్కర్లో సరిపోలేదు, అందుకే ఇప్పుడు ఒక కప్పుడు పాలు వేసుకుంటున్నాను. అది కూడా కాచి చల్లార్చినవేని. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అందుకే జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు తగిన క్వాంటిటీలో పంచదార వేసుకోవచ్చు. నేనైతే అందులో 1.5 కప్పు వరకు వేసుకున్నాను. అది మొత్తం వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్వీట్ అంటేనే యాలకుల పొడి ఉండాలి కదా, అందుకే యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగానే యాలకులు పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అందుకే మెల్లమెల్లగా చేయాలి. ఇందులోనే నేను కొంచెం బాదం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అది వేయాలంటే మీ చాయిస్ అది. ఇందులో పచ్చికోవా కానీ లేదంటే మిల్క్ మేడ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అందులోనే ఇందాక నేను చూపించాను కదా బాదం పౌడర్, అది ఇప్పుడు వేసుకున్నాను. అది వేసుకొని పూర్తిగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత దగ్గర పడ్డది కదా, ఇందులోన నేను ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇలా నెయ్యి పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గాజర్ హల్వా రెడీ. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ క్యారెట్ హల్వా తింటారు. వాళ్ళకి అంత ఇష్టం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.